వాక్యముల నుంచి అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుడు దేనికైతే నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికైతే శిల్పిగా ఉన్నాడో, దేవుని యొక్క ప్లాన్తో, దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని యొక్క ఆలోచనతో ఏ పట్టణం అయితే కట్టబడిందో, ఏమండి ఎన్ని రకాల వజ్రాలతో, వైడూర్యాలతో, రత్నాలతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క అందమైన పట్టణం, దానికి వివరణ మీకు కావాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మీరు చదవండి. అందుట్లో పరలోక పట్టణం యొక్క రూపురేఖల గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అలాంటి ఆ పట్టణములో ప్రవేశించడానికి, లేక ఆ యొక్క అందమైనటువంటి ఆ పరలోకానికి ప్రవేశించడానికి ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ లోకంలో ఏదో ఒక ఆస్తిని పొందుకోవడానికి, లోకంలో ఏదో ఒక దాన్ని పొందుకోవడానికి, కూడబెట్టుకోవడానికి ఎంతగానో త్రాపత్రయపడుతున్నటువంటి నీవు, దేవుడున్న ఆ లోకములో దేవుడు తన ప్లాన్తో, దేవుడు తన స్ట్రక్చర్ ఊహించి తయారు చేసినటువంటి ఆ పట్టణములో వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఒక్కసారి ఆలోచన ఈరోజు వర్తమానాన్ని మీరు వినండి ప్రియులారా. మనం కొన్నిసార్లు మన ఇల్లు కట్టాలి అంటే ఒక ప్లాన్ తీసుకుంటాం, ఒక ఇంజనీర్కో, లేదంటే ఒక జూనియర్ ఇంజనీర్కో, లేదా ఒక మంచి కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళి, లేదా బాగా పని వచ్చిన తాపి మేస్త్రులు కానీ, ఏమండి ఇటువంటి హౌస్ మేకర్స్ కానీ మనం వెళ్ళి అడుగుతుంటాం, అయ్యా ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇన్ని రూములు ఉండాలి, లేకపోతే ఇలా కిచెన్ రూమ్ ఇలా ఉంటుంది, బెడ్రూమ్ ఇలా ఉంటుంది, లేదనుకుంటే ఇంకా అటాచ్మెంట్ ఇట్లా పెట్టాలనేటువంటి ఆలోచన చెబితే ఆయన ఒక పేపర్ తీసి గీసిన తర్వాత ఇక్కడ రూమ్ పెట్టాలి, ఇక్కడ డైనింగ్ హాల్, ఇక్కడ కిచెన్ రూమ్, ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ ఏదో అన్నట్టు ఆయన చెప్తూ ఉంటాడు. అంటే దాన్ని బట్టి ఆయన లెక్కేస్తాడు, ఎంత మెటీరియల్స్ అవుతుంది, ఎంత చిప్స్ పడుతుంది, ఎంత రాడ్లు, ఎంత ఇటుకలు, ఎన్ని సిమెంట్ బస్తాలు అవుతుంది, ఏమండి వింటున్నారా? అలాగే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, అవన్నీ కూడా లెక్కించి చెప్తుంటాడు ఆయన. అర్థం చేసుకోండి. అలాగన్నట్టుగా ఒక మనిషి యొక్క ప్లాన్తోనే, ఆయన గీసిన గీతల్లోనే, లేకపోతే ఆయన చేసిన ప్లాన్ ద్వారా కట్టడం కట్టబడితే అద్భుతంగా కనబడుతుంటుంది కదా. అలాంటిది పరలోకం అనేటువంటి ఆ పట్టణములో ఉన్న ఆ యొక్క పరలోకపు పట్టణము, ఆ బంగారపు వీధి, వజ్రాలతో మణిమాణిక్యాలతో కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణము దేవుని ప్లాన్ లో నిర్మించబడింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనుషులు కట్టడాలు చూస్తే భలేగా తప్ప. ఇప్పుడు బయట దేశాలతో ఐఫిల్ టవర్ అని ఒకటి ఉంటుంది, ఫ్రాన్స్ వెళ్తే అర్థమైందా? ఇప్పుడు అమెరికాలో వెళ్తే అమెరికాలో కూడా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి, ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అలాగే ఇంగ్లాండ్ వెళ్తే ఇంగ్లాండ్లో కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జి ఓడలు వెళ్ళేటప్పుడు తెరుచుకుంటుంది, ఓడలు లేనప్పుడు ముడుచుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వింత అన్నట్టు. అలాగే మన భారతదేశంలో కూడా తాజ్ మహల్, ఎవరైనా మీరు వెళితే తాజ్ మహల్ చూస్తారండి, ఢిల్లీ ఆగ్రాలో ఉంటుందని. కాబట్టి ఇలా వింత అయినటువంటి విశేషాలు అవన్నీ ఒక మనిషి గీసిన ప్లాన్తో నిర్మించబడింది. కానీ పరలోకము దేవుని ప్లాన్తో తయారు చేయబడింది. ఎవరి ప్లాన్ అండి? దేవుని ప్లాన్తో. హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్బా, వండర్ఫుల్ కదండి. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేడంట. పునాదులు కలిగిన పట్టణం. అందుట్లో శిల్పి ఎవడట? నిర్మించేటువంటి వాడు. నిర్మాణకుడు ఎవడట? దేవుడే. అంటే మన భాషలో తాపి మేస్త్రి ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే, ఇంజనీర్ ఆయనే, మాల్ మెటీరియల్ పెట్టినటువంటి వాడు ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేవుని యొక్క చేతులను జరిగినటువంటి ఆ కట్టడం. ఆ పట్టణము కొరకు
కొరకు అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఏం చేసేటువంటి వాడట? మన ఆదిపిత లేక మన ఆత్మీయ తండ్రి అయినటువంటి వాడు, లేకపోతే మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఎదురు చూస్తూనే ఉండేవాడట. ఎందుకంటే నిలవరమైన వారికి స్థలం లేకపోయినా, నిలువరమైనటువంటి ప్రాంతం, నిలువరమైనటువంటి స్థలం మనకి దక్కకపోయినా అలాంటి స్థలం కూడా మాకు రాబోతుంది, ఎనాటికైనా ఆ స్థలాన్ని పొందుకోవాలనే ఆలోచనతో ఆయన ఎదురు చూసేటువంటి వాడు. మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారు? మరొక మాట చదువుదాం హెబ్రీ పత్రిక నుంచి. చూడండి 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. అతి బాగా నోట్ దిస్ పాయింట్, అర్థం చేసుకోండి అందరూ. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అమ్మాయి వినండి, అటు కదా ఇటు వినండి. నిలువరమైన పట్టణం మనకు లేదు. ఇప్పుడు పట్టణాలు ఉన్నాయి చూసారు, పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద టౌన్షిప్లు. పెద్ద భూకంపం వస్తే కొలాప్స్ అయిపోతాయి. చూడండి, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో ఉండగా గాజా అనే పట్టణంలో పెద్ద పెద్ద పట్టణాలు, బంగ్లాలు ఉండేవి. ఆ పట్టణాన్ని మీకు ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, ఊరిని, ఇల్లుని విడిచిపెట్టి పారిపోండి అన్నారు. కొంతమంది నా బంగ్లా, నా ఇష్టం, నేను కట్టుకున్న బిల్డింగ్ ఇక్కడే ఉంటాను అనుకున్నా చచ్చిపోయారు. మీకు అర్థమవుతుందా? అలాగే బైబిల్లో కూడా ఒక సంఘటన ఉంది. ఇక్కడ ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో కూడా మీరు గమనించగలిగితే ప్రియులారా, 6వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం దాకా చదవండి. అక్కడ స్టోరీ అంతా మీకు అర్థమవుతుంది. సొదొమ గొమొర్రా అనేటువంటి, సొదొమ మరియు గొమొర్రా 2 పట్టణాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలు శాశ్వత కాలం ఉండిపోతాం అనేటువంటి ఆలోచనతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? పాపం, భయంకరమైన పాపంతో జీవిస్తూ ఉన్నారు. ఆ పాపం ఆకాశానికి అంటినంత అయిపోయింది. అంటే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడంట. అలాంటి అతి భయంకరమైన పాపం అది. కాబట్టి ఆ పట్టణాన్ని, పట్టణంలో ఉన్న ప్రజలందరినీ నశింపు చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? అలాగే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ జనాభా పెరిగిపోయి వారు ఒక గోపురాన్ని, ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి కలిసి వచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళ భాషలు తారుమారు చేసి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు. ఆ యొక్క బాబేలు గోపురం కూడా కూల్చబడింది. మీకు అర్థమవడం చెప్తున్నాను మాట్లాడి. మనం ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్నా ఒక దినాన కొలాప్స్ అయిపోతాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేనికైతే దేవుడు శిల్పిగా ఉన్నాడో, దేనికైతే దేవుడు నిర్మాణకుడుగా ఉన్నాడో, దేన్నైతే దేవుని యొక్క ఆలోచనతో నిర్మించబడిందో ఆ పట్టణంలో నేను వెళ్ళాలి అని అబ్రాహాంకి తలంపు ఉండింది. కాబట్టి మనమందరం అబ్రాహాం సంతతి నుంచి వచ్చిన వారం కాబట్టి మనకు కూడా అటువంటి ఆలోచన ఉండాలి. మేము కూడా ఏనాటికైనా ఆ లోకానికి వెళ్ళాలి. ఓకే, కాబట్టి నిలవరమైనటువంటి పట్టణములు మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. అబ్బాయా, చపలు కొట్టండి మాట గురించి. దానికోసం ఎదురు చూస్తున్నారా? ఈ ఆశతో మనం జీవించాలి, ఈ నిరీక్షణతో మనం జీవించాలి. ఎందుకంటే ఉండబోయే నగరము అనండి అందరూ, ఏ నగరము? ఇది శాశ్వతం కాదు, అదే శాశ్వతం. ఇది తాత్కాలికం, ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ, ఇది పర్మనెంట్ అక్కడే. కాబట్టి ఉండబో నగరము కొరకు అనండి గట్టిగా, ఏ నగరం అండి? ఉండబో నగరము కొరకు కనిపెట్టుచు అన్నాడు. కనిపెడుతున్నామా? ఏం బోధపడుతుందా లేదా? ఏమండి, మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసరము ఎదురు చూచుచున్నాము. కాబట్టి మనం ఎదురు చూసి దేవునికి చిత్తానికి, దేవునికి వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి వారంగా ఉండాలి. అందుకని అంటాడు కదా, ఎక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చదివితే, మన పౌరసత్వము పరలోకమందున్నది అన్నాడు. ఎక్కడుందట? ఎక్కడుందండి? అందరు చెప్పండి, ఎక్కడుంది? ఎక్కడుంది? ఏంటి? సిటిజన్షిప్, పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు. ఎందుకంటే నిలవరైన పట్టణం ఇది కాదు, నిలిచిపోయి ఉండేటువంటి పట్టణం ఇది కాదు. ఎల్లకాలం మన ఇక్కడ ఉండిపోం. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, ఎల్లకాలం ఉండేటువంటి పట్టణం కోసం దృష్టి పెట్టండి.
ఈ మాటలు అర్థమైతేనండి ప్రభు కోసమే మీరు ప్రాణ త్యాగం కూడా చేసేస్తారు. ఇది అర్థమే కదండి ఆనాడు 12 మంది అపొస్తలులు కూడా త్యాగం అయిపోయారు. ఒక యోహానికి సాధారణమైన మరణం వచ్చింది, మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు, చచ్చిపోయారు ప్రభు కోసం. చంపుతాను, చంపుకోరా కానీ ప్రభువును ప్రకటించకుండా ఉండాలి. గత వారం విన్నాం కదా, పౌలు గారు అన్నారు నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దెబ్బలు తినడానికి కాదు, జైలుకి వెళ్ళడానికి కాదు, చావడానికి. ఎందుకు అంత తెగింపుతో వచ్చారండి వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమైంది అక్కడ పరలోకంలో మేము వెళ్తాం కాబట్టి. ఎందుకు ఈ భూలోకం నిలవరమైనటువంటి స్థలం మనకు లేదు. మనం కట్టుకున్న నివసించడానికి బిల్డింగ్లు, బంగ్లాలు, స్లాపులు, రేకిళ్ళు, పెంకిటిళ్ళు ఏదో కట్టుకుంటున్నాం. ఇది మనం నివసించేంత వరకే, ఈ లోకంలో బతికినంత కాలం ఉండడానికే. నిజమైన క్రైస్తవుడు ఇక్కడికి వస్తే ఆలోచించాడు, అక్కడి గురించి ఆలోచించాలి. ఏమండి, అక్కడికి వెళ్తే మనకు ఖాళీగా ఉండొద్దు కదా, అక్కడికి వెళ్తే మనకు మంచి స్థలం కావాలి కదా. అలాంటప్పుడు ఇక్కడి నుంచి మనం డిపాజిట్ చేసుకోవాలి. అందుకే కొద్దిమంది తెలిసిన వాళ్ళు ప్రభువుకి ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇస్తున్నారు. దశంభాగమా, కానుక, కృతజ్ఞత కానుక, ప్రత్యేక అర్పణ ప్రభు పనిలో ఇచ్చిస్తున్నారు, ధారాళంగా ఇస్తూనే ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు? డబ్బు ఎక్కువ అయ్యా. ఇచ్చే వాళ్ళకి ఇది ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇవ్వని వాళ్ళకి కొంచెం షార్ట్ కొట్టినట్టు అవుతుంది. ఇవ్వని వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళ జన్మకి ఎప్పుడు ప్రభు కోసం ఇచ్చినట్టుగా ఉంటారు కొద్దిమంది. ఇక్కడ కూడా ఉన్నారు కొద్దిమంది అలాగే, ఎప్పుడు ప్రభు కోసం ఇచ్చే విషయంలో వెనకే. ఎప్పుడు చిరిగిపోయిన నోటు లేకపోతే 10 రూపాయల నోటు అంతే తప్ప దానికి మించి ఒక పెద్ద నోటు ప్రభు సన్నిధిలో ఇచ్చినట్టు లేదు. అందుకు కొంతమంది బ్రతుకులు ఆ గీత డెడ్ లైన్ నుంచి హైకి రావట్లేదు. అర్థం చేసుకోండి. ఇవంతా మీకు జరగాలి, తెలియాలి అంటే వాక్యం అర్థం కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే వాక్యం ద్వారా నిలవరమైన పట్టడం మనకి ఇక్కడ లేదు. మన పౌరసత్వం అక్కడ ఉంది, మనం అక్కడికి వెళ్ళేటువంటి వారమే. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఒకదాని ఖచ్చితంగా వెళతాం మనం. హల్లెలూయా. కావున బిడ్డలారా, ఆ విధంగా మనం సిద్ధపడాలి, ఆ విధంగా ప్రయాసపడాలి, ఆ విధంగా ప్రభు పనిలో ముందుకు వెళ్ళాలి అని ప్రభు తన వాక్యముఖం మనకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు. చూడండి మరొక మాట, తీతు పత్రిక, అందరి తెరవండి. తీతు పత్రిక నుంచి 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. తీతు పత్రిక, తిమోతి పక్కన ఉంటుంది, 2వ తిమోతి పక్కన తీతు పత్రిక ఉంటుంది. చూడండి ఒకసారి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడను పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి చూసారండి. ఇక్కడ ఒక మాట గమనించాలి మీరు. ఇక్కడ తీతుతో చెప్పిన మాట పౌలు గారు రాస్తున్నారు, లేఖ రాస్తూ చెప్తున్నాడు. పౌలు గారు తీతుకు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటలో ఉంది, మనం చూడగలిగినాము. ఎందుకంటే ఈ యొక్క తీతు పత్రికలో చాలా అద్భుతమైన సంగతులను దేవుడు రాయించాడు. నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవం పొందుకునేటువంటి అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఇది గుర్తు చేసుకోండి మీరందరూ కూడా. అనుభవ జ్ఞానం మనలోకి ఉండాలి. కొంతమందికి అనుభవాలు తెలియదు కాబట్టి ప్రార్థన ఎగ్గొడతారు. ఏం చేస్తారు బాబు? ప్రార్థన ఎగ్గొడతారండి. ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన అంటే భక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే పని ఎక్కువ అనుకుంటారు. అందుకు చూడండి, ఓవర్ టైం డ్యూటీ చేసేటోళ్ళు ఉంటారు కొద్దిమంది. ఏమంటే ఒక వారం వెళ్ళి ఒక వారం ఇంటికి ఉంటే నష్టం ఏమొచ్చింది చెప్పండి? ఓవర్ టైం డ్యూటీ చేస్తే ఏమైనా లక్షలు వస్తాయి నీకు? ఏమవుతుంది చెప్పండి? కొద్దిమందికి ఎలా ఉంటుందంటే అవకాశం ఉన్నా తప్పించుకొని తిరుగుతారు. కొద్దిమందికి ప్రార్థనకు అవకాశం ఉన్నా పారిపోతుంటారు ఎక్కడెక్కడికో. వాళ్ళకి అర్థం కాదండి. అర్థమైనటువంటి వారు ప్రభు సన్నిధి రాకుండా పోరు. చూడండి, ఈరోజు ఒక విందు జరుగుతుంది, అక్కడ కొద్దిమంది కనబడుతున్నారు. ఎందుకు? ఆయనకు విందే ప్రాధాన్యం అయిపోయింది. అంతే తప్ప ఈరోజు ఆదివారం రోజు ప్రభు సన్నిధిలో కూడుకుందాం అనేటువంటి ఆలోచన వారికి లేదు. ఎందుకు? దేవుని వాక్యం అర్థం కాలేదు. శాశ్వతమైన రాజ్యం అది, శాశ్వతమైన ప్రాంతం అది, నిత్యజం దొరికేటువంటి ప్రాంతం అది. దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడు నిర్మించిన పట్టణం, ఆ పట్టణంలో వెళ్తాం మనము. వినండి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఎంత నిష్ట కలిగి ఉండాలి? ఆలోచనతో వినాలి మీరు.
ఏమంటే ఇప్పుడు 2వ అధ్యాయము 13-14 వాక్యం కూడా చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదవండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాలోచనలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా అక్కడ ఒకసారి ఏమన్నాడు ఇక్కడ? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ? మనకు దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో, దేవుని చేతులారా నిర్మించబడిన పట్టణం ఏదైతే ఉందో, ఏ పరలోకములో అయితే దేవుడు నివసిస్తున్నాడో అక్కడికి మనం వెళుతాం అనేటువంటిది నిరీక్షణ మనకు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోలేవు. కొంతమంది చంద్రమండలానికి వెళ్ళి వచ్చేస్తున్నారు, కానీ పరలోకానికి ఎవరు వెళ్ళిపోలేరు, ఆ పట్టణానికి ఎవరు వెళ్ళిపోలేరు. శాస్త్రవేత్తలు కనిపెట్టారు పరలోకం ఉంది అని. శాస్త్రవేత్తలకు ఇప్పుడు అర్థమైంది, కానీ బైబిల్ ముందే చెప్పింది పరలోకం ఉంది అని. మీకు అర్థమైందండి? కావున ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకుంటూ పిల్లరా, మనము ఆ పట్టణానికి వెళ్ళాలి. శుభప్రదమైన నిరీక్షణతో మనము జీవించాలి. ఎందుకంటే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎప్పటికీ సిగ్గుపడమండి. ఎవరైతే ఆ పరలోకం కోసం ఎదురు చూస్తూ ఖర్చు చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, నిందలు అనుభవిస్తున్నారో, బాధలు అనుభవిస్తున్నారు, శోధనలు అనుభవిస్తున్నారు, దేవుని కోసం ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు, అలాంటి వారికి ఒకరోజు ఈ యొక్క లోకం యోగ్యమైనది కనబడకపోవచ్చు, కానీ పరలోకం వాళ్ళకి యోగ్యమైనటువంటిది. అందుకు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనంలో అనుకుంటాను, అక్కడ అంటాడు, అట్టి వారికట ఈ లోకము యోగ్యమైనదిగా కనబడుట లేదు అని అంటాడు. కావున బిడ్డలారా, ఈరోజు యొక్క సత్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ప్రపంచం నిలవరమైన పట్టణం మనకు లేకపోయినా కానీ ఒక దిన యొక్క పట్టణమును మనం పొందుకునేటువంటి వారమై ఉన్నాము అంటున్నాడు. ఏమర్థమవుతుంది ఇన్ని మాటల ద్వారా? మీకు ఇన్ని మాటలు చెప్పాడు కదండి దేవుడు. తీతిపత్రులు ఎంత అద్భుతంగా చెప్పాడు. శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తము అంటున్నాడు. అది పొందుకోవడానికి ఎలా ఉండాలట? మనము నీతితోనూ ఏంటంటే చెప్పాడు అక్కడ లిస్టులో చూడండి, ఏముండాలి? మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు. ఏంటంటే విసర్జించాలి? భక్తిహీనత అన్నది అందరు ఏంటి? భక్తిహీనత. ఏటి ఉండకూడదు మనలో? అందరు చెప్పండి అమ్మ, ఏటి ఉండకూడదు? వెనుకున్నావు చెప్పండి. ఏంటి? గట్టిగా నోర్లు ఉన్నాయి కదా, చెప్పండి. భక్తిహీనత. మనకు రక్తహీనత తెలుసు, బుద్ధిహీనత తెలుసు, కానీ భక్తిహీనత అంటే తెలియదు కొద్దిమంది. భక్తి తగ్గిపోవటం, భక్తి చేయకపోవటం, భక్తి నుంచి తొలగిపోవటం. భక్తి అంటే విరక్తి అయిపోవటం. భక్తిహీనతను విసర్జించాలి అంటే వదిలేయాలి అంటే ఏంటి? దాని అర్థము భక్తిలో జీవించాలని అంటున్నాడు ఇక్కడ. మరొక మాట ఏమన్నాడు? భక్తిహీనతను ఇహలోక సంబంధమైన అది ఏం చేయాలట? విసర్జించాలి. ఇహలోక సంబంధమైన. ఏ లోక సంబంధము? ఈ లోకానికి సంబంధించిన దురాశలు విసర్జించాలి. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉన్నాడండి, ఇప్పుడు నాలాంటి వాడికైతే కొద్దిగా మరి ఒక 4-5 చర్చిలు కట్టాలి కాబట్టి ఒక్కొక్క చర్చి కట్టాలన్నా ఇప్పుడు రేట్ని బట్టి ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటుందేమో కదా. అలాగే ఎలాగో పరిచయకు వాహనం కావాలి కూడా, ఒక బైక్ లేదంటే ఒక కారు కొనుక్కోవాలి. ఇవన్నీ కలిపి ఒక 1 కోటి రూపాయలు అయితే సరిపోద్ది. కానీ నేను 100 కోట్లు నాకు కావాలని కోరుకోవడం అది దురాశ అవుతుంది. వినాలి, 100 కోట్లు ఎందుకు నాకు? ఎవరా అలాగ అనాలి ఒక్కొక్కసారి, అనట్లేదు. వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యం చెప్తుంది, మనం భక్తిహీనతను దురాశలను విసర్జించి అనండి. ఏం చేసి? భక్తిహీనతను దురాశలను విసర్జించి అంటే ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఆశ లేని వాడేవాడు లేడు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, నేను ఇలా అనుకుంటున్నాను చేయాలన్నది. దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఆశను. కానీ దురాశను మాత్రం దేవుడు
అంగీకరించడు. అది కావున వీటిలో దాన్ని విసర్జించి తర్వాత అన్నాడు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూచు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ప్రత్యక్షత అంటే రెండవ రాకడ. అమ్మా మీ ఆటలు మీదే, మా పాటలు మాదే అన్నట్టు మీరు పట్టించుకోకుండా వినండి. ఇటు వాళ్ళకి వదిలేండి. అలాగా అటు చూస్తుంటే వాళ్ళు అలాగే అవుతుంటారు. వినండి, దేవుని వాక్యం ఏమంటుందంటే శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తం అంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలట. మనం ఆయన ప్రత్యక్షత అంటే రెండవ రాకడ, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? ఆ పట్టణానికి మనం వెళ్తాం కాబట్టి, ఆయన వస్తే మనం అక్కడికి వెళ్తాం కాబట్టి. ఆ పట్టణం ఎలాంటిది? ఎవరు కట్టారన్నా మనం ఇందాక చూసాము. దేవుడే నిర్మాణకుడు, దేవుడే శిల్పి, దేవుడే కట్టినవాడు. ఆయన కట్టి ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ సాధారణంగా మేము కట్టిన ఇల్లే మొత్తానికి ఇల్లు భలే కట్టారండి, బాగుందండి ఇల్లు, మార్బుల్స్ బాగా వేశారు, ఫ్యాన్ బాగున్నాయి, ఏసీ బాగుంది, సోఫా సెట్ బాగుంది. అప్పుడప్పుడు కొంతమంది ఇల్లు కట్టినప్పుడు ఇంట్లోపలికి వెళ్తే రూములు బాగున్నాయి, చక్కగా ఉంది, ఒక గది చూపి ప్రార్థన గది అని అంటాడు, ఇది బెడ్రూమ్ అండి అంటాడు, లేకపోతే ఇది డైనింగ్ హాల్ అంటాడు, లేదంటే ఇది వంట గది అంటాడు, ఇది స్నానం గది అంటాడు, ఇది గెస్ట్ గది అంటాడు, ఏదో కూడా చెప్తుంటాడు కదా. చూసి అబ్బా మొత్తానికి అన్ని సపరేట్ చేసినట్టు చాలా బాగుందని అంటున్నాడు. ఎవరు కట్టింది? ఒక మనుషుడు కట్టినటువంటి ఇల్లుకు చూసి మనం ఎంతో సరదాపడిపోతున్నాం కదా. అలాంటిది దేవుడు కట్టి ఉంటే ఎంత అందం కట్టి ఉంటాడు. ఆలోచించండి ఒకసారి. ఆ పట్టణంలో నేను వెళ్ళాలి అంటే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసంతో జీవించాలి, నమ్మకంతో బ్రతకాలి, ఎదురు చూడాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు అంటూ కిందికి అన్నాడు. కొన్ని మాటలు చదువు. ఈ లోకంలో స్వబుద్ధితోను నీతితోను స్వస్థ బుద్ధి అంటే జబ్బు బుద్ధి కూడా ఉందని అర్థం కదా. ఏమా స్వస్థ బుద్ధి అంటున్నాడంటే దాని అర్థం జబ్బు బుద్ధి కూడా మీలో ఉంటది అని కదా. అవునా కదా? అవుంటారు కదండి, వెనుకున్నారు చెప్పండి. ఏమా జబ్బు బుద్ధి అనండి గట్టిగా. జబ్బు చేసిందని ఎవరిని అంటాం? చూడండి, అమ్మాయి వచ్చి కూర్చున్న దానికి జబ్బు చేసింది, దానికి బాగలేదు. అవునా కదా? మీకేమైంది? మీకు జబ్బు చేయడం, మీరు బాగానే ఉన్నారు. కానీ జబ్బు చేసింది. స్వస్థ బుద్ధి వేరు, జబ్బు బుద్ధి వేరు. జబ్బు కలిగినటువంటి వారు ఆరోగ్యం కలిగిన వారు ఉండలేరు. వారు బాగా వినాలి. కావున ఇక్కడ అంటున్నాడు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంటే నీ యొక్క జీవిత ప్రయాణములో, నీ నడవడికలో, నీ బ్రతుకులో ఎటువంటి జబ్బుతనం ఉండకూడదు. జబ్బుతనం అంటే ఏదో శరీరానికి వచ్చే జబ్బు కాదు. నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో, నువ్వు చేసే పనుల్లో, దేవుని యొక్క విషయంలో ఎక్కడ కూడా జబ్బుగా నువ్వు ప్రవర్తింపకూడదని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కావున బిడ్డలారా, దేవునికి సంబంధించిన ఏ విషయములైనా సరే మీరు వెనకాడకూడదు. ప్రార్థించే విషయం, బైబిల్ చదివే విషయం, దేవునికి ఇచ్చే విషయం, దేవునికి సమర్పించే విషయం, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కూడా జబ్బుగా ప్రవర్తింపకూడదు అంటున్నాడు ఇక్కడ. కావున గమనించాలి. స్వస్థ బుద్ధితోను, తర్వాత రెండో పాయింట్ ఏమన్నాడు? నీతితోను. అది నీతితోను, భక్తితోను. మళ్ళా అన్నాడు భక్తితోను. దేంతో అండి? భక్తితో. ఇందాక భక్తిహీనత కోసం మనం విన్నాం కదా, ఇక్కడ భక్తితో అంటున్నాడు. మన అంటే భక్తిహీనంగా ఉన్నారు కాబట్టి భక్తితో మీరు జీవించాలి అంటున్నాడు. భక్తితోను. దేంతోను? అనండి. దేంతోను? భక్తితోను. మీరు భక్తులా భక్తిహీనులో మీకు మీరే అర్థం చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఎవరైతే నీతితోను భక్తితోను ఉంటారో వారే దేవుడు శిల్పిగా నిర్మాణకుడుగా నిర్మించిన ఆ యొక్క పట్టణంలో, లేకపోతే ఆ యొక్క లోకంలో, లేకపోతే ఆ యొక్క అందమైనటువంటి ఆ పరదేశంలో నువ్వు జీవించగలుగుతావు. దానికి అబ్రాహాము అంతటి వాడే నిలవరమైన పట్టణం కోసం అని ఎదురు చూస్తుండేవాడు అన్నమాట. మనకి నిలవరమైన పట్టణం లేదు, కానీ అక్కడ ముందేని వారు ఎదురు చూశారు. మరి ఈరోజు నీవు నేను కూడా ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి, దానికోసం సిద్ధపడాలి. మరి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడుతున్నామా? లేమా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షణ చేసుకోవాల్సింది కోరుచున్నారు. చూడండి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలేనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి ఇలాంటి బోధ విన్న
నీవు ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నావు? చివరికి ఒక మాట, మొదటి కొరింథీ 1:7 చూసినట్లయితే, ఒకవేళ ఇవన్నిట్లో సిద్ధపడకుండా నీలో ఏమైనా లోపం ఉందేమో, చదవండి ఆ వాక్యం ఏముందండి? మొదటి కొరింథీ 1:7 ఏం చెప్పాడు? గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు వండర్ఫుల్ అండి ఎదురు చూపుతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడతాం ఒకసారి. ఎంత మంచి మాట కదండి, వండర్ఫుల్ కదా. ఈ మాట ఉదయకాలం నేను చదివాను, గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించిందండి నాకు. నేను ఈ వాక్యం చదివిన తర్వాత కన్నీరు కూడా వచ్చింది. ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వాక్యం పదే పదే నాకు పొడిచినట్టు అనిపించింది. మరలా చదవండి గట్టిగా, ఇంకోసారి చదవండి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక, అది అక్కడ ఆగండి ఒకసారి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అది ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడాలట. ఏ లోపం లేని వారిగా ఉండాలట. ఏ విషయంలో లోపం ఉన్నాం మనం? ఏ విషయంలో లోపం కలిగి ఉన్నాం? ప్రార్థన విషయంలో లోపం ఉందా? ఏమా ఉపవాసంలో లోపంగా ఉన్నావా? విశ్వాసంలో లోపంగా ఉన్నావా? లేక సంఘస్థులతో సావాసం చేసే విషయంలో లోపంగా ఉన్నావా? లేక దేవుని సేవకులతో సరైన సత్సంబంధం కలిగేటువంటి విషయంలో లోపంగా ఉన్నావా? దేవుని కనపరిచేటువంటి విషయంలో లోపంగా ఉన్నావా? అన్ని జనులతో కలుస్తూ లోపంగా ఉన్నావా? లోక ఆశలో పడిపోయే లోపంగా ఉన్నావా? లేక దేవుని గణపరిచేటువంటి విషయంలో తగ్గిపోయే లోపంగా ఉన్నావా? దేవునికి ఇచ్చేటువంటి విషయంలో లోపంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ లోపం ఉంది కనిపెట్టండి. లేదు కొంతమంది ప్రభురాత్రి భోజనం తీసుకోరు, బల్ల తీసుకోవడానికి వెనక అవుతారు. ఆ విషయంలో కూడా లోపం కలిగిన వారు ఉంటారు. కొంతమంది బాప్తిసం తీసుకోరు, లోపంగా ఉన్న బాప్తిసం తీసుకోలేదు. నీలో అదొక లోపం కనబడుతుంది. ఇప్పుడు పుట్టుకునే చచ్చిపోయిన దేవుడు రాజ్యంకి వెళ్ళావు నీవు. కొంతమంది బాప్తిసం తీసుకున్న బల్ల కార్యక్రమం తీసుకోలేదు, అదొక లోపం వాళ్ళకి. అర్థమవుతుందా? అలాగే కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన అలవాట్లు మానరు, అదొక లోపం వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ చేస్తారు. కొద్దిమందికి దేవుని మాటకు వ్యతిరేకించేటువంటి లోపం ఉంటుంది. నువ్వు చెప్పింది అర్థమవుతుందా? ఇవన్నీ లోపాలు మనలో ఉన్నప్పుడు ఏదైనా లోపం ఉందేమో చూసుకో అంటున్నాడు దేవుడు. ఎందుకంటే పరలోకంలో లోపం ఉంటే మనం చేరలేము. మీకు అర్థమైందా? మనలో లోపం ఉంటే పరలోకంలో చేరే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ రోజున దేవుడు నిర్మించిన ఆ పట్టణంలో, దేవుడు శిల్పైన పట్టణంలో, దేవుడు కట్టిన ఆ పట్టణంలో, దేవుడున్న ఆ పట్టణంలో, ఆ లోకంలో, ఆ దేశంలో వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిరీక్షణకు ఎదురు చూస్తున్నావా? రెడీయా? ప్రభు వస్తే వెళ్ళగలవా? చెప్పు. అన్నీ ఉన్నాయి. 1-2 విషయాలు లోపంగా ఉన్నదేమో చూసుకోండి. నీ లోపం నీకే తెలుసు, నీ ఫాల్ట్ ఏంటో నీకు తెలుసు, నీ మిస్టేక్ ఏంటో నీకు తెలుసు. పక్కవాడికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నీ హృదయం లోపల తొంగి అదేదో హనుమంతుడు ఇలాగ చింపుతాడట లోపల రాముడు సీత కనబడినట్టుగా చింపుత కనబడినట్టుగా కాదు కదా. నీ యొక్క అంతరంగా తొంగి చూడలేదు కదా. అవునా కదా? నీ అంతరంగా నీకే తెలుసు. నిన్ను సృష్టించిన దేవుడికి, నీ కన్నా తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. అవునా కదా? నీ కట్టుకున్న మొగుడికి తెలియదు. నువ్వు ఎలాంటి ఏదో వేసలు తిరుగుతున్నావు నీ భర్తకు తెలుసా? భర్త డ్యూటీకి తిరుగుతున్నాడు, కష్టపడి అపరాత్రులు శ్రమిస్తున్నాడు. ఇంట్లో భార్య ఎలాంటి వేసలు ఎత్తుందో ఎవరికి తెలుసు? లేకపోతే భార్య పిల్లల్ని పట్టుకొని ఎంత కష్టం, నా మొగుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది. ఆ భర్త వెళ్ళి ఎలాంటి పనికి మాలిన ఏదో పనులు చేసుకుని తిరుగుతుంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, తప్పు చేసిన అతనికి తెలుసు. అవునా కదా? అలాగన్నట్టు మన లోపాలు మనకి తెలుస్తుంది, మన లోపాలు దేవునికి తెలుస్తుంది. అందుకని చెప్పి కీర్తనలు 19:12 ఒక మాట అన్నాడు, ఎవరు తన తప్పును తెలుసుకోగలడు. చదవండి మాట ఏమో. కీర్తనలు 19:12 ఏమన్నాడు? 19వ కీర్తన 12వ వాక్యం. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా
చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. చూసారండి ఏమంటున్నాడు ఇక్కడ దేవునికి వాక్యంలో? తన పొరపాటు. ఇంగ్లీష్లో మై మిస్టేక్ అని రాయబడింది. అర్థమవుతుందా? మిస్టేక్, తప్పు, పొరపాటు కనుగొనగలవాడేవాడు. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మీరు అలా ఉన్నారేమో. కొరింథీ పత్రికలో 1:7 పౌలు గారు చెప్పారు, ఏమైనా తప్పిదాలు ఉన్నాయేమో, తప్పిపోతున్నారేమో, ఏమైనా ఒకవేళ పార్ట్ మిస్టేక్ ఏదైనా ఉందేమో, లోపం ఏమైనా ఉందేమో అని అంటున్నాడు. కాబట్టి నీ లోపం నీకు తెలుసుకుంటున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళాలంటే లోపం సరి చేసుకోవాలి మనం ముందు. కొందరు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, చర్చకు వస్తారు, అన్నీ చేస్తారు, పాపం మానలేదు. సీక్రెట్, ఎన్ని సీక్రెట్లు అయినా ఒకరోజు బట్టబయలు అయిపోతుంది, పబ్లిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని రహస్యంగా దాగి పాపం చేసేవారు మానాలి, ఒకరోజు బట్టబయలు అయిపోతారు. మహాభయంకరమైన చాలా, ఇంకా గతించిన కాలం చాలు అంటున్నాడు దేవుడు. వేసిన వేషాలు చాలు, స్టాప్. దేవుడు నీతోనే మాట్లాడుతుంది. ఎవరో ఉన్నారు ఇక్కడ, అందరికి సంబంధించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపు, ఇంకా దేవుడు స్టాప్, ఆపు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు లోతైన మాటలు. బిడ్డ, నీకోసం పరలోకం దేవుడు చేశాడు. ఒక విషయం తెలుసునా? పరలోకంలో దేవుడితో దేవదూతలు ఉన్నాయి, కానీ ఆయనకు ఆనందం లేదండి. లేదు, నిజంగా చెప్తున్నాను. దేవుడు ఆనందించాలి ఎప్పుడు తెలుసునా? తన పోలికలు సృష్టించబడి నువ్వు వెళ్తేనే ఆనందిస్తాడు దేవుడు. నీకోసం ఎదురు చూస్తున్నా, నా బిడ్డ ఎప్పుడు వస్తాడా అని. నీకంటే ముందున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అక్కడి నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తారా అని. దేవుడు అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నా, నా బిడ్డ తిరిగి నా దగ్గరికి రావాలి. ఎందుకు కీర్తనలు 90:2-3 అన్నాడు, నరులారా తిరిగి నా దగ్గర రండి, మరో చోట వెళ్ళొద్దన్నాడు, నా దగ్గర తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు తిరిగి వెళ్తే దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి అర్థమైంది ఎందుకు ఆనందిస్తాడు దేవుడు, ఎందుకు తిరిగి రమ్మన్నాడు అంటే, ఇదిగోనండి ఎందుకేనండి. ఆయన ఏంటంటే నిలవరమైనటువంటి పట్టణం నిర్మించాడు, శిల్పకారుడు అయ్యాడు. ఏమండి ఏం చేశాడు ఆయన? నిర్మాణకారుడయ్యాడు. దానికి శిల్పి నిర్మాణకారుడై నిర్మాణం చేసి సృష్టించి నీకోసం అన్ని రెడీ చేశాడు. యోహాను సువార్త 14:3-4 వాక్య ప్రకారంగా అనేక గదులు నీకోసం రెడీ చేసి ఆయన ఎదురు చూస్తున్న బిడ్డ నా దగ్గరికి రా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే లోపం సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? లోపాలు. అందుకు తన తప్పులు సరి చేసుకోవాలి, ఏమంటే దిద్దుకోవాలి. దానికోసం మనం సిద్ధపడాలి. భక్తితోనూ నీతితోనూ యథార్థతతోనూ. ఏదైనా లోపం ఉందేమో మోకాల మీద నిల్చోండి అందరు, ప్రతి ఒక్కరు మోకాల మీద నిల్చోండి. ప్రభువా, నిలవరమైనటువంటి పట్ల మనకి ఇక్కడ లేదు. మన పౌరసత్వం భూలోకం లేదు, కానీ పరలోకం ఉందయ్యా. అది మేము పొందుకోవాలంటే నిశ్చయంగా అయ్యా మా యొక్క తప్పులు మేము తెలుసుకోము, మా యొక్క బ్రతుకులు మేము దిద్దుకొని ప్రభు ఆ పట్టణంలో మేము ప్రవేశించడానికి యేసయ్యా మాకు సాయం దయచేయమని ప్రతి ఒక్కరు మీద నిల్చొని ప్రభుని అడుగుతాం. ప్రభువా, ఆ పట్టణంలో చేరడానికి నాలో లోపాలను ప్రభాని పాదార్చతకు పెడుతున్నానయ్యా. నాయన నీకు దాగి ఉండలేను ప్రభువా. మనుషులకు దాయగలనేమో, ఇదిగో నా భార్యకి దాయగలను, ఇదిగో నా భర్తకు దాయగలనేమో, ఇదిగో మా తండ్రికి తల్లికి దాయగలనేమో, ఇదిగో మా పిల్లలకు దాయగలనేమో. నీకు దాయలేనయ్యా. నీలో నుండి దూరంగా నేను ఉండలేను ప్రభు. అయ్యా నీకు దాచిపెట్టలేను ప్రభు. నా లోపాలు నీకు తెలుసు, నాకు తెలుసు నాయన. అయ్యా ఈ లోపం వల్ల నా కోసం నిర్మించిన ఆ యొక్క పరలోకంలో చేరలేనేమో ప్రభు, దయచేయమని చెప్పి అందరూ ఉన్న పలంగా ప్రియ సోదరుడా సోదరి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తరలి వంచండి, ప్రార్థిద్దాం. ఈరోజు దేవుడితో మాట్లాడి ఉన్నాడు సూటిగా. బిడ్డ, నీ హృదయాన్ని సరి చేసుకో. ఓ ప్రియ సోదరుడా సోదరి, నీతోనే మాట్లాడి ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ హృదయాన్ని తాకి, ఇదిగో దేవుడు నీ కోసం ప్రత్యేకమైన వర్తమానం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. నిలువరమైన పట్టణం నీకు లేదు భూలోకములో. ఇదిగో నీ కోసం దేవుడు పరలోకములో అందమైన పట్టణమును సిద్ధపరిచాడు. ఆ పట్టణములు వెళ్ళడానికి నీలో ఏ లోపాలు ఉన్నాయో నీ లోపం నీకే తెలుస్తుంది. ఆ లోపాలేంటో దేవునితో మాట్లాడు. ప్రభువా, నాలో ఈ బలహీనత ఉందయ్యా, దయచేసి బలహీనత తొలగించు నాయన. ఈ లోపంతో ఈ బలహీనతతో నేను నిన్ను సమీపించలేను ప్రభువా, నీతో సమీపించలేను ప్రభువా. సమీపించని
తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా. ఆయన ముఖ దర్శనం చావాలి. ఆయన ముఖ దర్శనం కావాలంటే బిడ్డ నీ లోపాలు సరి చేసుకోవాలి. ముఖ దర్శనము కావాలి యేసయ్యా, ముఖ దర్శనము కావాలి యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. నిజంగా ఆయన అందమైన లోకాన్ని తయారు చేసి నీకోసం ఎదురు చూస్తున్న బిడ్డ నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన మాట వినకుండా మనం లోపాలతో బ్రతుకుల్లో మాటల్లో లోపం, చేతల్లో లోపం, భక్తిలో లోపం, నీతిలో లోపం, పరిశుద్ధతలో లోపం, విశ్వాసముల లోపం, దేవునికి ఇచ్చే విషయంలో లోపం, కానుకల్లో లోపం, దశమ భాగముల లోపం, దేవుని సేవ చేసే విషయంలో లోపం, దేవుని సేవకు ప్రోత్సహించే విషయంలో లోపమై మనకు మనం తప్పిపోతామేమని జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళదాం. దేవుడి హెచ్చరికలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పొడవై గారు ఉన్నారు, ముందుకు వస్తారు, ఆయన ప్రార్థన చేస్తారు. ఈ యొక్క విన్న వాక్య సందేశం మన వినికిడిలో దేవుడు దీవించి ఫలించినట్లుగా ప్రార్థించుదాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రార్థన